ప్రతి నెల రూ. 1200 ప్రభుత్వం నుంచి ఫ్రీగా వస్తూ అండ్ ఫ్రీ కరెంట్ బిల్ వచ్చే ట్రిక్ చెప్తే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు నరేంద్ర కుమార్, మీరు చూస్తున్నారు ఎక్స్పోగా యూట్యూబ్ ఛానల్. మనకుండే నెలవారీ ఖర్చుల్లో కరెంట్ బిల్ ఒకటి అనమాట. 1000, 2000, 3000, 4000, 5000 ఇలా కరెంట్ బిల్ వస్తూ ఉంటుంది. దీన్ని తగ్గించుకోవడం అంటే వాడకం తగ్గించుకోవాలి, కరెంటు వాడకం తగ్గించుకోవాలి. కరెంటు వాడకం తగ్గించడం కుదురుతుందంటే అది కుదరదు. ఎందుకని మనం కష్టపడి వాషింగ్ మిషన్, టీవీ, ఏసీ ఇలాగా ప్రతి ప్రొడక్ట్ ఈఎంఐ తీసుకుని ఇప్పుడు ఇది వాడడం తగ్గించుకోవాలంటే అది కుదరని పని. సో ఇలా వాడుతూ ప్రతి నెల ప్రభుత్వం నుంచి 1200 ఫ్రీగా వస్తూ అండ్ ఫ్రీ కరెంట్ బిల్ వచ్చే ట్రిక్ చెప్తే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అది ఎలా వర్క్ అవుతుంది. ది వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్. ప్రభుత్వం దీనికి సబ్సిడీ ఇస్తూ అండ్ ప్రతి నెల మన అకౌంట్లో డబ్బులు వేస్తూ అండ్ నో కరెంట్ బిల్, అంటే కరెంట్ బిల్కి ₹1 కూడా కట్టిన అవసరంలా, టోటల్ జీరో ఫ్రీగా కరెంట్ బిల్ ఇస్తుంది. అది ఎలా యూజ్ చేసుకోవాలి, ప్రభుత్వం నుంచి వచ్చే ఆ పథకాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది కంప్లీట్గా చూద్దాం. ఆ పథకం ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తా. దానికంటే ముందుగా సోలార్ సిస్టంలో ఎన్ని రకాలు ఉన్నాయి అండ్ సోలార్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. అసలు సోలార్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది. మన రూఫ్ టాప్ మీద ఉన్న సోలార్ ప్యానల్స్ సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాలు యూజ్ చేసుకొని అవి ఎనర్జీగా మార్చి మన కరెంట్ రూపంగా కరెంట్ ఇస్తుంది అనమాట. ఇది సోలార్ సిస్టమ్ వర్కింగ్. ఇప్పుడు ఈ సోలార్ సిస్టంలో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. 1 ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్, 2 ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్, 3 హై గ్రిడ్ సోలార్ సిస్టమ్ అనమాట. ఇలాంటి 3 రకాల సోలార్ సిస్టమ్ అయితే మనకు అవైలబిలిటీగా ఉన్నాయి. ఈ ఆఫ్ గ్రిడ్ అండ్ హై గ్రిడ్ సోలార్ సిస్టానికి ప్రభుత్వం నుంచి సబ్సిడీ రాదు అండ్ ప్రతి నెల మన గవర్నమెంట్ నుంచి డబ్బులు కూడా రావు. సో ఈ ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అండ్ హై గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఇవి రెండు పక్కన పెడదాం. సో ఇప్పుడు ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్కి వద్దాం. ఈ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్కి వస్తే మనకి ప్రభుత్వం నుంచి దీనికి సబ్సిడీ వస్తూ ప్రతి నెల మన అకౌంట్లోకి డబ్బులు పడుతూ అండ్ జీరో కరెంట్ బిల్ వస్తుంది. అది ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం, డీటెయిల్గా చూద్దాం. ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్. అసలు ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అంటే ఏంటి? ఏ సెటప్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది ఎలక్ట్రికల్ గ్రిడ్. అంటే ఏదైతే మనం సోలార్ ప్యానల్స్ రూఫ్ టాప్ మీద పెట్టుకుంటామో అవన్నీ డైరెక్ట్గా మన ఊరిలో ఉన్న ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. దాన్నే ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అంటారు. ఇది ఆల్రెడీ ఎలా వర్క్ అవుతుందో చెప్పా. అదే మన రూఫ్ టాప్ మీద ఉన్న సోలార్ ప్యానల్స్ సూర్యుడి ద్వారా నుంచి సూర్యకిరణాలు తీసుకొని అది ఎనర్జీగా మార్చుకొని మన కరెంటు రూపంగా ఇస్తుంది. మనం ఆ కరెంటు వాడుకోవచ్చు. ఇప్పుడు కరెంటు బిల్ జీరో రావడానికి అండ్ ప్రభుత్వం నుంచి 1200 ప్రతి నెల ఎలా చేయాలో చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పా ఈ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అంటే సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీని కరెంట్ కింద వాడుకోవచ్చు అని. ఇప్పుడు మనం ఎంతైతే వాడుకున్నామో కరెంటు అది యూజ్ చేసుకొని మిగిలిన కరెంటు మన మీటర్ ద్వారా గ్రిడ్కి వెళ్ళిపోద్ది, అంటే ఎలక్ట్రికల్ గ్రిడ్కి వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి మనం ఎన్నైతే యూనిట్స్ పంపించామో వాళ్ళు దానికి ధర కట్టి యూనిట్కి ₹7 నుంచి ₹8 ధర కట్టి మన ప్రతి నెల మన అకౌంట్లోకి డబ్బులు అనేవి వేస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ కరెంటు బిల్లు జీరో వచ్చింది అండ్ ప్రతి నెల ప్రభుత్వం నుంచి మనకు డబ్బులు కూడా వచ్చినాయి అనమాట. దీన్ని ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అంటారనమాట. ప్రభుత్వం దీనికి పెట్టుకోవడానికి సబ్సిడీ కూడా వస్తుంది. ఆ సబ్సిడీ ఎలా ఇస్తుంది అనేది కూడా చూద్దాం. ఇప్పుడు ప్రభుత్వం యొక్క సబ్సిడీ డీటెయిల్స్ చూద్దాం అండ్ సబ్సిడీ ఎలా వస్తుంది, ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా చూద్దాం. ప్రభుత్వం యొక్క సబ్సిడీ డీటెయిల్స్ కన్నా ముందు ఈ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఎన్ని రకాలు ఉన్నాయో చూసుకుందాం. 1 1 kV సోలార్ సిస్టమ్, 2 2 kV సోలార్ సిస్టమ్, 3 3 kV సోలార్ సిస్టమ్ అండ్ 4 kV సోలార్ సిస్టమ్. మీ యొక్క డైలీ కరెంట్ యూసేజ్ని బట్టి మనకు నచ్చిన వేరియంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ యొక్క సోలార్ సిస్టంలో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక డైలీ 10 యూనిట్స్ వాడుతున్నట్టయితే 3 kV అండ్ 4 kV ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఇప్పుడు వీటి యొక్క సబ్సిడీ డీటెయిల్స్ చూద్దాం. మీరు కనుక 1 kV వాట్ సోలార్ సిస్టమ్ పెట్టుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ₹30,000 సబ్సిడీ వస్తుంది. మీరు కనుక 2 kV వాట్ సోలార్ సిస్టమ్ పెట్టుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ₹60,000 సబ్సిడీ వస్తుంది. మీరు కనుక 3 or 4 కిలోవాట్ సోలార్ సిస్టమ్ పెట్టుకున్నట్లయితే ₹78,000 సబ్సిడీ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక 3 kV సోలార్ సిస్టమ్ పెట్టుకున్నట్లయితే 3 kV సోలార్ సిస్టమ్ కాస్ట్ వచ్చేసరికి 2,20,000 నుంచి 2,40,000 వరకు అవుతుంది. దీనికి మన ప్రభుత్వం నుంచి వచ్చేసరికి ₹78,000 సబ్సిడీ అవుతుంది అనమాట. లోన్ ప్రాసెసింగ్ వచ్చేసరికి 1,42,000 నుంచి లేదా 1,80,000 వరకు లోన్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు లోన్ ప్రాసెసింగ్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఆ లోన్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. లోన్ అంటున్నానని చెప్పి కంగారు పడకండి. ఆ లోన్ ఎలా అప్లై చేయాలి, ఆ లోన్ ఎవరు అప్లై చేస్తారు, ఆ లోన్ ఈఎంఐ ఫ్రీగా ఎలా కట్టాలో కూడా చెప్తాను. ఇప్పుడు దాని డీటెయిల్స్ చూద్దాం.
ఈ యొక్క లోన్ డీటెయిల్స్ చూద్దాం. అండ్ లోన్ ఫ్రీగా ప్రతి నెల ఎలా పే చేయాలో కూడా చూద్దాం. ఫస్ట్ ఈ 1,42,000, 1,80,000 లోన్ ఎలా అప్లై చేయాలంటే, మనం ఏ ఫైనాన్స్‌కి తిరగవసరలా, ఎక్కడ అప్పులు తీసుకురావసరలా, ఎక్కడి నుంచి బయట నుంచి ఎక్కడి నుంచో అప్పులు తీసుకురావసరలా. మనం గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ బ్యాంకులకు వెళ్ళి లైక్ ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్ వెళ్ళి పీఎం సూర్య ఘర్ నేషనల్ పోర్టల్‌లో ఈ యొక్క సబ్సిడీకి వచ్చే 1,42,000, 1,80,000 రూపాయలు లోన్ అనేది మనం ప్రాసెసింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ లోన్ ప్రాసెసింగ్ అనేది 80 పైసలు ఇంట్రెస్ట్‌తో మనకు లోన్ అనేది ప్రాసెసింగ్ చేస్తారనమాట. ఇప్పుడు ఫ్రీగా ప్రతి నెల ఈఎంఐని ఎలా పే చేయాలో చెప్తా. ఇప్పుడు ప్రతి నెల ఫ్రీగా ఈఎంఐ ఎలా పే చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక 3 కేవీ వాట్ పెట్టుకున్నట్లయితే మంత్లీకి యావరేజ్‌గా 150 యూనిట్స్ యూజ్ చేసుకుంటారు. మిగిలిన 150 యూనిట్స్ అనేవి ఎలక్ట్రికల్ గ్రిడ్‌కి వెళ్ళిపోతాయి. అంటే మన దగ్గరలో ఉన్న సబ్‌స్టేషన్స్‌కి వెళ్ళిపోతాయి. సో, ఆ మిగిలిన 150కి 150 ఇంటూ 7 ఆర్ 8 రూపీస్ చొప్పున ప్రతి నెల మన అకౌంట్‌లో పడతాయి. లైక్ 1,200, 1,500, 1,600 రూపాయలు మనం ఎంతైతే యూజ్ చేసుకొని మిగిలినవి మనం గ్రిడ్‌కైతే పంపిస్తామో వాటికి వాళ్ళు ధర కట్టి మన అకౌంట్‌లో వేస్తారన్నమాట. సో, లైక్ 1,200, 1,600 ఎంతైతే పడినాయో ఆ అమౌంట్ అనేది 3 ఆర్ 4 ఇయర్స్ వరకు ఈ యొక్క లోన్‌కి పే చేస్తే ఫ్రీగా సరిపోతుంది. ఆ తర్వాత నుంచి మనం లోన్ ఈఎంఐ కట్టనవసరం లేదు. ఆ మిగిలిన 1,200, 1,600 మన సొంతగా వాడుకోవచ్చనమాట. ఈ రకంగా మనం అనేది ఫ్రీగా ప్రతి నెల లోన్ ఈఎంఐ పే చేసుకోవచ్చనమాట. 3 ఆర్ 4 ఇయర్స్ మాత్రమే మనం ఈ యొక్క లోన్ పే చేస్తాం. లైక్ 1,200, 1,600 అది కూడా మనం చేతి డబ్బులు పెట్టవసరంలా. గ్రిడ్ నుంచి వచ్చే డబ్బులు ఈఎంఐ కింద ప్రతి నెల పే చేసుకోవచ్చు. ఆఫ్టర్ 3, 4 ఇయర్స్ అనేవి ఆ 1,200 నుంచి 1,600 లేదా మనం ఎంతైతే యూజ్ చేసుకున్నామో మిగిలిన యూనిట్స్ కాస్ట్ అనేవి మన అకౌంట్‌లో పడతాయి. అవి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మన సొంతంగా వాడుకోవచ్చు. ఈ యొక్క లోన్ ప్రాసెసింగ్ క్రమంలో గానీ, ఈ లోన్ కట్టే ఈఎంఐ క్రమంలో గానీ, మనం కరెంట్ బిల్ అనేది జీరో. అంటే ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్‌కి మనం పే చేయవసరం లేదు. యూజువల్‌గా మన ఓల్డెన్ డేస్‌లో సోలార్ సిస్టమ్ పెట్టుకోకమున్నట్టయితే మనం యావరేజ్‌గా 150 యూనిట్స్ ఇంటూ 12 రూపీస్ లెక్కేసినట్లయితే దిగుతేపు 2,600 నుంచి 5,000 రూపాయలు కూడా పే చేసేవాళ్ళు ఉన్నారు కరెంట్ బిల్. బట్ సోలార్ సిస్టమ్ పెట్టాకైతే మనం 0 రూపీస్ కరెంట్ బిల్ అనేది పే చేయవసరంలా. 0 ఫ్రీగా వస్తుంది కరెంట్ బిల్. అండ్ ప్రతి నెల మన గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులతో 3 ఆర్ 4 ఇయర్స్ ఈఎంఐ కడతాం. ఆ తర్వాత నుంచి ప్రతి నెల మనకి 1,200, 1,600 రూపాయలు ప్రతి నెల మనకి ఇన్‌కమ్ సోర్సే. ఆ 3, 4 ఇయర్స్ ఈఎంఐ అయిపోయాక ప్రతి నెల మనకి 1,200 నుంచి 1,600 రూపాయలు మనకి అమౌంట్ ఎర్నింగ్ చేస్తూ అండ్ ఫ్రీ కరెంట్ బిల్ అంటే జీరో కరెంట్ బిల్. రూపాయి కూడా కరెంట్ బిల్ కట్టనవసరంలా. ఇంకా ప్రతి నెల మనకి ఇన్‌కమ్ సోర్సే. ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్ ఎలా పెట్టించుకోవాలి? మనం ఈ సోలార్ సిస్టమ్ పెట్టించుకోవాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది చూద్దాం. ఇప్పుడు యూజువల్‌గా ఈ సోలార్ సిస్టమ్ పెట్టుకోవాలంటే బయట చాలా ప్రైవేట్ సెక్టార్‌లు వచ్చినాయి అండ్ ప్రైవేట్ కంపెనీస్ వచ్చినాయి. మీరు ఆళ్ళని కావాలంటే వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. లేదా మీ యొక్క ఊర్లో ఉన్న లైన్‌మెన్స్‌ని కూడా అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళు కూడా మీకు ఈ యొక్క సోలార్ సిస్టమ్‌కి అనేది హెల్ప్ చేస్తా ఉంటారనమాట. అయితే కాస్త ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ సెక్టార్స్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ అని ఈ యొక్క సోలార్ సిస్టమ్‌కి అప్రోచ్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ యొక్క సోలార్ ప్లేట్స్ అనేవి టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇలా క్వాలిటీ ఉంటాయన్నమాట. ఆ యొక్క క్వాలిటీలో ఈ యొక్క ప్రైవేట్ కంపెనీస్ అనేవి కొద్దిగా ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా చూసుకోండి. లేదా ఇవన్నీ మాకు అవసరం లేదంటే మీ యొక్క దగ్గరలో ఉన్న లైన్‌మెన్‌ని అప్రోచ్ అవుతే వాళ్ళే దగ్గరుండి ఈ యొక్క సోలార్ సిస్టమ్ అనేది పెట్టిస్తారు. మరి ఇంకా ఈ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ కోసం పూర్తి డీటెయిల్స్ కోసం కింద కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మా యొక్క టీమ్ మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది. ఈ రకంగా మనం అనేది సోలార్ సిస్టమ్ అనేది పెట్టించుకోవచ్చు. అండ్ ఈ రకంగా మనం పెట్టించుకున్నట్లయితే మనం ప్రతి నెల గవర్నమెంట్ నుంచి డబ్బులు సంపాదిస్తూ అండ్ అలాగే కరెంట్ బిల్ జీరో అంటే కరెంట్ బిల్ ఏమీ కట్టకుండా ఫ్రీగా కరెంట్ బిల్ వచ్చేలాగా మనం చేసుకోవచ్చనమాట. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెళ్ళేటప్పుడు అలాగ మీ చేతులతో అమూల్యమైన చేతులతో సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి వెళ్ళొచ్చుగా. బాయ్.